మేన్ రాశి వారికి సంబంధించి వద్దాం. మేన్ రాశి వారికి సప్తగ్రహాల వీక్షణ వృశ్చిక రాశి మీద. సో 8 గ్రహాలు అనుకుంటే 8 గ్రహాలు, అష్టగ్రహాలు అనుకుంటే, ఎందుకంటే రాహుకి పంచమ నవమ దృష్టిలో ఉంటాయంటారు. సో ఉంది అనుకుంటే రాహు దృష్టితో కూడా కలిపి 8 గ్రహాలు వృశ్చిక రాశిని చూడటం డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ని. సో ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ మొత్తం వృశ్చిక రాశి మీద ఉండటం ఈ మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే భాగ్యస్థానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే వృశ్చిక రాశి డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ భాగ్యస్థానానికి సంబంధించి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ యువర్ సేవింగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ. అలాగే తర్వాత షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్, ఎవరైతే ఎక్కువ ఫారెన్ జర్నీస్, అబ్రాడ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ట్రై చేసే వాళ్ళకి ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ మొత్తం భాగ్యస్థానంలో ఉండటం వల్ల డెఫినెట్గా దేర్ మే బి ఎ లాంగ్ జర్నీస్, స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, క్షేత్రాల జర్నీస్ కావచ్చు, ఫారెన్ జర్నీస్ కావచ్చు, సమ్ డెఫినెట్లీ మేన్ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ మూమెంట్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్, సమ్ మూమెంట్స్ అనేవి మాత్రం ఈ టైంలో మేన్ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ మేన్ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ తృతీయ స్థానంలో మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ రవి, బుధ, గురు, శుక్ర, చంద్రులు 5 మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అనేవి ఉండటం 1వ తారీఖు నుంచే మొదలయ్యి నెమ్మదిగా 14-15 తారీఖు వరకు కూడా మిడిల్ ఆఫ్ ఈ 15 డేస్లో 5, 6, 7 తారీఖుల్లో మొత్తంగా తృతీయ స్థానంలో మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాం. సో డెఫినెట్గా దేర్ మే బి ఎ హార్డ్ వర్క్, కొంచెం కష్టపడి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు. పరాక్రమ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క స్థితి ఉండటం వల్ల డెఫినెట్గా ఈ మొదటి 15 రోజులు కూడా ఎక్కువ స్ట్రెస్ అండ్ ఎక్కువ ఎఫర్ట్స్, కష్టంతో కూడిన పని చేస్తున్నంత ఫీలింగ్ మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా గ్రోత్ గురించే, మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా గ్రోత్ గురించే, అభివృద్ధి గురించి, గ్రోత్ గురించి, ఎక్స్పాన్షన్ గురించి మీరు పెట్టుకునే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో మొత్తం భాగ్యస్థానాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయో, సేవింగ్స్కి సంబంధించిన విషయాల మీద ఇక్కడ టోటల్గా 9th హౌస్ మీద ఇన్ని ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఉండటం వల్ల ఇది మీ యొక్క ఫాదర్, నాన్నగారికి సంబంధించిన విషయానికి సంబంధించి కావచ్చు, పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ గురువులకి సంబంధించిన విషయాలకి సంబంధించి కావచ్చు. అలాగే ఇక్కడ డెఫినెట్గా దేర్ మే బి ఏ ఇన్ని 9th హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ముఖ్యంగా. సో వీటికి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఫాదర్కి సంబంధించి అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి, లాంగ్ జర్నీస్కి సంబంధించి, ఫారెన్ జర్నీస్కి సంబంధించి ఏదైనా సరే ఒక లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయం గురించి ఎక్కువ ఎఫర్ట్స్, కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. దీనిలో శని, బుధ, చంద్రులకి సో ఇద్దరు కూడా వృశ్చిక రాశి అనేది అది శత్రుక్షేత్రం, నీచ రాశి అయింది. సో కొన్ని సార్లు మరి భాగ్యస్థానంలో ఈ యొక్క గ్రహాల ఎఫెక్ట్ వల్ల కూడా మన సేవింగ్స్ అన్నెసరీగా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో భాగ్యస్థానం మీద ఇన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏంటంటే మెయిన్గా రాబడి కంటే మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనో లేకపోతే ఇంకా దేని గురించో ఇయర్లీ మనం పెట్టుకున్న కమిట్మెంట్ గురించో మనం తీసి ఏదన్నా ఖర్చు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా హెక్టిక్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి టూ మచ్ ఆఫ్ జర్నీ, దానివల్ల ఎక్కువ అలసట, స్ట్రెయిన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వ్యయస్థానం నుంచి శని ఆస్పెక్ట్ భాగ్యస్థానం మీద, అలాగే ద్వితీయం నుంచి కుజుడి ఆస్పెక్ట్, నీచ స్థానాన్ని చంద్రుడు చూడటం. సో ఇక్కడ ఈ మంత్ అంతా కూడా మీరు కొంత హార్డ్ వర్క్కి ఏంట్రా బాబు ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకునే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. సో ఈ హార్డ్ వర్క్ని మనకి ఏది మంచి చేస్తుంది, ఏది చేస్తే మనకు గ్రోత్ ఇస్తుంది, ఏది చేస్తే మన భాగ్యస్థానం అంటే మన సేవింగ్స్ కానీ మన లైఫ్ గ్రోత్ కానీ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అలాంటి మంచి పనులు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని డివైన్ యాక్టివిటీస్ ఇలాంటివి చేసుకుంటూ మీరు పడే కష్టానికి ఒక సార్థకత ఉండే విషయాల మీద మీరు వెళ్తే ఆ స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా మీకేం అనిపించదు. లేకపోతే అనవసరంగా ఇంత కష్టపడ్డాను రా నేను అనుకునే పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఇక మన మీన రాశి ఫ్రెండ్స్, మన యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో జూన్ 1, 2 వీక్లీ రాశి ఫలాలు కూడా 2 వారాల్లో వీక్లీ రాశి ఫలాల్లో కూడా 2 వారాలకి సంబంధించి మనం చెప్పుకుంటాం. అప్పుడు ఇంకా చంద్రుడి ట్రాన్సిట్ ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది ఇన్డెప్త్గా సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా
ఇంకా ఎలాంటి రేర్ ట్రాన్సిట్కి సంబంధించిన వీడియోస్ని మనం స్టేటస్లో పెట్టుకుని ఎవరికైనా పంపించుకున్నా మన వెల్ విషర్స్కి ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.